వ్యవస్థ అన్నది పోలీస్ వ్యవస్థ అన్నది ఎలా దిగజారిపోయింది అని చెప్పడానికి ఇవి నిదర్శనం. హార్డ్లీ 40 years, 40 ఏళ్ళు కూడా ఆ పిల్లాడికి లేవు. లెస్ దెన్ 40 years ఏజ్. భార్య ఉంది, చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. ఒక చిన్న టాక్సీ డ్రైవరు. ఎందుకు స్టేషన్కి పిలిపిస్తా ఉన్నారు? ఎలాంటి కేసులు కూడా లేవు. కేసులు ఆల్రెడీ పాతవి కొట్టేశారు. చిన్న చిత్కా కేసులు. 8 సంవత్సరానికి ఎటువంటి చిన్న చిత్కా కేసు కూడా లేదు. టాక్సీ దొరుకునే వ్యక్తిని ఎందుకు పిలిపించినారు? 3 నెలలుగా ఆ పిల్లాడు ఇచ్చిన మరణ వాంగ్మూలం అంటే వీడియో వైరల్, వీడియో రికార్డింగ్ ఒకసారి చూస్తే ఆ పిల్లాడు దాంట్లో మాట్లాడిన మాటలు ఏమిటి? 3 నెలల నుంచి నన్ను రోజు స్టేషన్కి పిలిపించి టార్చర్ చేస్తా ఉన్నారు అని. నాన్న వెంకటేశ్వరరావు అన్న ఆ పిల్లాడితో పోలీసులు చెయ్యకూడని పనులు ఆ పిల్లాడితో బలవంతంగా ప్రెజర్ పెట్టి చేయించేవాళ్ళు. అంటే ఏం జరుగుతూ ఉంది? అంతా కూడా రాజధానిలో, సోకాల్డ్ క్యాపిటల్, సోకాల్డ్ రాజధాని. చంద్రబాబు నాయుడు పక్కన ఉంటాడు. అమరావతి అనేది కాదు మన రాజధాని. సోకాల్డ్ విజయవాడ మన రాజధాని. వాస్తవం చెప్పాలి, అందరం ఇక్కడే ఉంటాం. కళ్ళెదిటే పోలీస్ స్టేషన్, కళ్ళెదిటే సిపి, కళ్ళెదిటే డీజీపీ, కళ్ళెదిటే ముఖ్యమంత్రి, కళ్ళెదిటే హోమ్ మినిస్టర్స్ ఆఫీసు. శ్రీలంక పోలీస్ స్టేషన్ వచ్చే పరిధి కూడా డైరెక్ట్గా సిపి పరిధి. ఇన్సిడెంట్ జరిగిన తర్వాత వాళ్ళ నాన్న పోయి ఆ వీడియో కూడా చూపించి, మరణ వాంగ్మూలంతో కూడిన ఈ వీడియోను కూడా చూపించి, నా కొడుకుని దారుణంగా చంపేసినానంటే కూడా సిపికి చూపించిన నో యాక్షన్. ఎందుకు ప్రొటెక్ట్ చేస్తా ఉన్నారు? అంటే క్లియర్ కట్ గా రాజధానిలో ఒక రాకెట్ నడుపుతా ఉన్నారు. పోలీస్ స్టేషన్లో పనిచేసే సిఐ, ఆ సిఐకి ప్రొటెక్షన్ సిపి, ఆ సిపికి ప్రొటెక్షన్ డీజీపీ, ఆ డీజీపీకి ప్రొటెక్షన్ చంద్రబాబు నాయుడు గారు. ఇదే మాదిరిగా ప్రొటెక్షన్ ఒకరికొకరు ఇచ్చుకుంటా పోలీస్ స్టేషన్లలో ఉండాల్సిన వీడియో కెమెరాలు, వీడియో ఫుటేజ్, పోలీస్ స్టేషన్లలో మ్యాండేటరీగా ఉండాల్సిన వీడియో ఫుటేజ్ డిలీట్ అయిపోయింది. 1 month లో 2 మర్డర్ కేసులు, లాకప్ డెత్లు. ఒకటి లాకప్ డెత్, రెండోది సూసైడ్. ఒక రిమాండ్ రిపోర్ట్లో చూస్తే పోలీసులు ఫైల్. 1 సంవత్సరం అయింది నువ్వు ఓడిపోయి. ఈ సంవత్సరంలో అయినా మందులు తీసుకొని బాగవచ్చు కదా. ఈ సంవత్సరం అయిన తర్వాత అన్నా మందులు తీసుకొని బాగవచ్చు కదా. ఏమైంది జగన్మోహన్ రెడ్డి నీకు? నువ్వు మారవా? ఎవరితో ఎవరిని పోల్చాలో కూడా నువ్వేంద్రే? ఈరోజు మేము అడుగుతున్నాం, నువ్వేంద్రే అని అడుగుతున్నాం. నువ్వు కూడా చిన్నపిల్లకాయడివా? నువ్వు కూడా ఒక నిన్ను దేంతో కొట్టాలి అని అడుగుతున్నాం. ఈ రోజు నిన్ను దేంతో కొట్టాలి? చెప్పుతో కొట్టాలా? చెప్పుతో కొట్టాలా? బాబు గారి గురించి మాట్లాడతావా? నువ్వు నీతి నిజాయితీ గురించి మాట్లాడతావా? ఇన్ని కేసులు పెట్టుకొని ఇన్ని వేల కోట్లు నువ్వు ఖర్చు పెడుతూ చంద్రబాబు నాయుడిని రోడ్డు మీద కొట్టాలా? నిజంగా ఏమైనా అర్థం ఉందా అని కూడా మేము అడుగుతున్నాం. అదే కాదు, ఈరోజు వైసీపీ నాయకులు ఉన్నారు. ఈరోజు వైసీపీ నాయకులు ఉన్నారు. మొన్న 100 రోజుల కాల, 150 రోజుల కాల ఈ కేసులై ఏం చెప్తున్నారు? గుర్తు లేదు, మాకు తెలియదు, మేము అక్కడ లేము, మేము మర్చిపోయాము. ఈ సాకులు చెప్పి బయటపడుతుంటే మరి 5000 రోజులు ముందర ఉండే సాక్షులకి ఏమి గుర్తుంటుంది అని నేను అడుగుతున్నా. అంటే నువ్వు తప్పు చేసేవు కాబట్టి, నువ్వు చేసిన పాపాలు, నువ్వు సంపాదించిన డబ్బులు, అవినీతి సొమ్ముని ఈ కేసుల్లో నువ్వు సంపాదించావు కాబట్టే ఈరోజు 1,39,00,000
ఈరోజు నువ్వు రోజుకి ఖర్చు పెట్టుకొని జైల్లో బయట ఉంటున్నావని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. పరిస్థితి క్షమించాలి మీరు ఇటు మాట్లాడుతున్నానని. ఎందుకంటే అన్న ఏం ఐటమా 3 రాజధానులు అన్నాడు, మా తర్వాత మావిగన్ అన్నాడు. మావిగన్ కదా మనం పోయి పరామర్శించాల్సింది, పరిశీలన చేయాల్సింది. పరామర్శించా ఆడ ఎవరు లేరులే, ఎవరున్నా ఉంటే ఆడికి పోయి పరామర్శించి ఇక్కడ పరామర్శ అది వేరే విషయం. మనం పరిశీలన చేయాల్సింది మచిలీపట్నం గుంటూరుకు పోయి కదా. అమరావతి అంటే డెవలప్ అవుతుందట, అయిపోయిందని పక్కన పెట్టండి. మనం 5 సంవత్సరాల పాటు నీరు గార్చి 5 సంవత్సరాల పాటు మనం ఏసీలో కూర్చొని పరదాపట్లు బారికేళ్లు కట్టుకొని తిరిగి ఈరోజు అమరావతి గుర్తొచ్చింది. సిఆర్డిఏ రైతు పరిరక్షణ కమిటీ ఇవుడు నమ్ముతాడని నేను గతంలో చెప్పిన ప్రజలరా. ఈ రైతు పరిరక్షణ కమిటీ పేరుతో ఏ విధంగా మరి రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకాన్ని ఏమి చేద్దాం, ఏమి చేసి నమ్మించామనుకుని ఈరోజు రాజధానికి పోవాల్సి వచ్చింది, అమరావతికి పోవాల్సి వచ్చింది. ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తులు మన మీద ఎంత ద్వేషంతో ఉన్నారు, ఎంత అక్కస్తో ఉన్నారు, ఎంత కోపంతో ఉన్నారు, చెప్పండి దానికి సమాధానం. గొడ్డలి పార్టీ అధినేత రా, నేను కూడా వస్తా, రికార్డులు తీసుకొస్తా, తాడో పేడో తేల్చుకుందామని సవాలు విసిరారు. ఈ పార్టీ మీకు తెలుసు, ఫేక్ పార్టీ, అది గొడ్డలి పార్టీ. కానీ దానికి రారు, మళ్ళీ మాట్లాడుతూనే ఉంటారు. దాన్నే మన పెద్దోళ్ళు అన్నారు వితండవాదం అని. వితండవాదానికి ఆన్సర్ ఉండదు. వాస్తవాన్ని నిరూపించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పాం. ఇప్పుడే మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. ఆ రోజు మీరు చూస్తే ఓపీఎస్ సిపిఎస్ అని ఉద్యోగస్తులందరినీ పర్మనెంట్ చేయడానికి అడిగారు. అడిగితే ఆనాటి ముఖ్యమంత్రి గొడ్డల పార్టీ నేత చెప్పింది, అది ఎంత పని, 1 వారంలో చేస్తా అన్నాడు. ఎన్ని వారాలైన తమ్ముళ్ళు అని అడుగుతున్నా. నేనే 2003లో నేనే సమైక్య ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగాలు ఇచ్చాను. ఆ రోజు డిఎస్ఏ పెట్టి ఉద్యోగాలు ఇస్తే దగ్గర 10,750 మంది పాత స్కీమ్ లో సెలెక్ట్ అయ్యారు. టెక్నికల్ గా వాళ్ళకి తప్పుబడింది. సుప్రీంకోర్టు కూడా చెప్పింది, హామీ ఇచ్చిన పెద్ద మనిషి పట్టించుకోలేదు. నేను హామీ ఇవ్వలేదు, ఇవ్వకపోయినా 10,750 మంది డిఎస్సీ అభ్యర్థులకి ఓపీఎస్ నుంచి సిపిఎస్ కి తీసుకొచ్చిన, సిపిఎస్ నుంచి ఓపీఎస్ తీసుకొచ్చిన ఘనత ఈ తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వాన్ని. నిన్నే 11,000 మంది జీవితాల్లో వెలుగునిచ్చాం. వాళ్ళకు రిటైర్మెంట్ అయితే ఒక్కొక్కరికి 2-3 కోట్ల రూపాయలు అదనంగా ఆదాయం వచ్చే పరిస్థితి వస్తుంది. ప్రభుత్వానికి 30,000 కోట్లు అవుతుంది. పర్వాలేదు, వాళ్ళది న్యాయం పైన ఉండాలనే ఉద్దేశంతో సమస్య పరిష్కారం చేశామని మీ అందరికీ హామీ ఇస్తాం. ఇది గత ప్రభుత్వంలా కాదు, ఇది ఇష్టారాజ్యంగా చేస్తాం. మేము కూర్చున్న వ్యక్తులం కాదు. మేము సాక్షాత్తు నేనే ఉప ముఖ్యమంత్రిగా ఉండి నేను తప్పు చేసిన శిక్ష పడాలి అని చెప్పి అసెంబ్లీలో చెప్పిన వాళ్ళది. వీళ్ళకి అహంకారం నడినెత్తి మీదకి వచ్చి కొట్టుకుంటా ఉంది. అహంకారం తీస్తాం, తోలు తీసి కింద కూర్చోబెడతాం. మీకు ఒళ్ళు ఒక్కొక్కళ్ళకి మీకు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలియట్లా. మీకు అహంకారాలు పెరిగిపోయినాయి. మీకు ఆధిపత్యపు అహంకారంతో అధికారుల మీద దాడి చేస్తే మిమ్మల్ని ఎలా తీసుకెళ్లాలో, ఎలాంటి శిక్ష పడాలో మీకు ఖచ్చితంగా చేసి పెడతాం. మీకు ఇష్టారాజ్యంగా చేయకండి. అహంకారంతో నడినెత్తి మీద కళ్ళు నెత్తికెక్కాయి మీకు. ఈ ప్రభుత్వం చాలా త్రికరణ శుద్ధిగా అందరం కూర్చొని మేము కలిసికట్టుగా ఉన్నాం. ఇక్కడ ఇది కూటమి ప్రభుత్వం, ఇది వైసీపీ ప్రభుత్వం కాదు. ఇది ఇష్టారాజ్యంగా మీరు చేస్తారంటే కామ్గా కూర్చునే ప్రభుత్వం కాదు. మీకు ఎలా చేస్తే, ఎలా నియంత్రిస్తే మీకు కిందకు వస్తారో మేము చేస్తాం. మీరు గాల్లో విహరిస్తూ ఉన్నారు. 11 సీట్లు వచ్చి ఇంకా గాల్లో విహరిస్తున్నారు. మొత్తం మీకు ఎలా కిందకి దించాలో మాకు బాగా తెలుసు. చేస్తూ మీ చట్టాలు కానీ, మీ గతంలో మీ అధికారాలు కానీ ఏవి మిమ్మల్ని రక్షించలేదు. మీరు గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ విషయంలో ప్రజలకు కూడా చెప్తా ఉన్నాను, యువతకు కూడా చెప్తున్నాను, ప్రత్యేకించి రాయలసీమ యువతకు కూడా చెప్తున్నాను, మహిళలకు కూడా చెప్తున్నాను. మీరు దయచేసి భయపడకండి. ముందు ఇవి కరెక్ట్ చేయండి, ఇలాంటివి కరెక్ట్ చేయండి. మీ పార్టీ వర్గాలను మీరు నియంత్రించుకోండి.
11 సీట్లు వచ్చినా ఇంకా మీరు దాడులు చేస్తూ ఉంటే మటుకు ఉపేక్షించే ప్రభుత్వం కాదు.